హాయ్ ఇంట్రో. ఈరోజు ఇక్కడే మా ఊర్లో జాతర జరుగుతుంది అనమాట. సో జాతర కోసం మేము వెళ్తున్నాం. నిమ్మి నేను మ్యాచింగ్ చెప్పు నిమ్మి. మ్యాచింగ్ కాదులే, వేరే ఇది వేరే, అది క్లాస్ చిల్లర. నిమ్మిదే క్లాస్ కాదు, ఇప్పుడు ఆ బట్టలు వెనకన ఏంది అనుకున్నారు, అది ఐరన్కి ఇచ్చేసి అండ్ మేము వచ్చేసి మేము జాతరకి వెళ్ళి రాత్రి జాతర అంతా మీకు చూపిస్తాం. మా ఊర్లో జాతర ఎట్లా జరుగుతుంది, అది 3 days జరుగుతుంది అనమాట. మేము 3rd day వెళ్తున్నాం. ఐరన్కి ఇచ్చేస్తాం. ఈ నిమ్మికి ఇవన్నీ నేనే నేర్పించాను, మంచి పద్ధతులన్నీ. ఓరా ఏటు ఎంత బక్కగా అయిపోయావో, నోరా వచ్చిందని భయపడుతుంది. వెళ్ళు. జేజమ్మ జిమ్మి వాళ్ళమ్మ బయలుదేరి చూడండి. చెరుకు కూడా సెటప్ రెడీ అయింది మాకు దారిలో తినేకి. మా అమ్మకి ఏది ఉన్నా కానీ తినేకి మాత్రం తిండి పదార్థాలే మెయిన్, అది ఉంటే చాలు. అవన్నీ సెట్ చేసుకుంటాను ఇంకా తినేకి. చూడండి వాడు ఎంత దుబ్బగా అయిపోయాడు అని చెప్తున్నాను. వాయిస్ కట్ అయిపోయింది, సో అందుకు వాయిస్ ఎట్లా చూడట్లే, హిమాలయన్ క్యాట్ ఉన్నట్టున్నాడు. బలిసినాడు అట్లే, కుక్క పిల్ల వచ్చేసింది. మళ్ళా లోపలికి వెళ్ళి చకోడీలు గిక్కోడీలు అన్నీ తెచ్చుకుంటుంది కార్లో తినేకి. అండ్ కార్ని అయితే గబ్బులు చెప్తాడు, ఇంకా ఫుల్ తిని అన్ని పడేసి కార్లో. నెక్స్ట్ డే నిమ్మినే క్లీన్ చేసుకోవాలన్నమాట. అట్లుంటుంది. అదే చెప్తున్నాను, మా నీకు గుడికి వెళ్తున్నావా తినేకపోతున్నావా అని కృష్ణ అంతా పోయింది. ముందర ఈ పాప కూడా పాపం అదే ఏంది పాపము, నేనేం తిన్నా డైట్. జొన్నలు చూపిల్ల డౌడు తెల్లు. ఇవ ఇక్కడ నుంచి ఇదంతా మాదే, ఇదంతా మాదే, ఇదంతా మాదే. ఏమంటే మా అమ్మమ్మ అమ్మేసిందంట, మా అమ్మమ్మ అమ్మకి ఇచ్చిందంట, మా అమ్మ అమ్మేసింది. ఎవడని స్థలం వాళ్ళు చూస్తుంది కొట్టాడు. ఈ పల్లెటూరులో కూడా నీట్గా చూడు ఎంత బాగా రోడ్లు వేసారో. అనంతపూర్లో మాత్రం మంచి ఏరియాల్లోనే రోడ్లు లేవు. ఇక ఇట్లా ఉంటుంది మొత్తం, ఇట్లా ఉంటుంది మరి మొత్తం. పాత పడిపోయిన ఇల్లు. వాళ్ళది ఈ ఊరేనా? లోటస్ పాండ్. ఏ శివుడే. ఏ అమ్మా శివుడు దండం పెట్టుకో. ఇక్కడ బాగా చూడు చెరువు దగ్గర అలా కట్టచ్చు కదా, మంచి చెరువు దగ్గర కూడా అలానే కట్టరు. ఇదంతా మా అమ్మ అప్పుడు ప్రెసిడెంట్కి నించోంది. ఆ ఊర్లో వాళ్ళు తరిమి కొడితే వైజాగ్ వచ్చి పడింది కదమ్మా. నిజం చెప్పా, ఫీల్ అవరు చెప్పే. చెప్పలే అమ్మా, చెప్పలే ఇది. మా అమ్మ అలా తాత ఊరట. మీ తాత తెలుసా నీకు? తెలుసా? మా తాత నేనే చూడలేదు, ఇమ్మ చూసింది. చూడు తాగి సార్ ఫెస్టివల్ ఇప్పుడు వాళ్ళు చుట్టాలు అందరిని పిలుస్తారా? పిలుచుకొని 3 రోజులు బాగా ఎంజాయ్ చేస్తారు. ప్రెసిడెంట్ ఇల్లు ఇది. ఇప్పుడు ఎవరైనా కట్టేసుకుంటారే. నిమ్మికి అసలు ఏదో తెలిసినట్టు జాతరకి వెళ్ళిపోతాడు అన్నట్టు వెళ్ళిపోతాడు. మరి ఇక్కడ మీ తాతలు ఊరన్నా ఎవరు పెళ్ళలేదా మరి భోజనాలకి? నీకు పరువు పోతుంది నాకు. మరి 3 రోజులు పట్టేటప్పుడు పెళ్ళి ఇంక నేను చెప్పడం ఎందుకు లేదు కదా. కోళ్ళు ఉన్నాయి, కోళ్ళు. ఆ కోళ్ళు ఒక 2 కోళ్ళు. అమ్మ ప్రెసిడెంట్ ఇల్లు, ఇవన్నీ ప్రెసిడెంట్ ఇల్లులే. ఇల్లులు కట్టుకోరేడమ్మా, వాళ్ళ పిల్లలు చదువుకో ఉంటారు, వాళ్ళ పిల్లలు మంచి ఇల్లులు కావాలనుకో ఉంటారు. పొలాలు ఉన్నాయి, కట్టేసుకుంటారు. అదే వైజాగ్లో కొనాలంటే అయిపోతుంది. ఇంకా రూట్ నేను చూపిస్తాంలే, కొండల్లోకి వెళ్ళినట్టు నాకు.
అక్కడికి వచ్చిన తర్వాత చూపిస్తాను. జస్ట్ ఇప్పుడే ఫారెన్లో ల్యాండ్ చేయమన్నమాట. మా అమ్మ ఫారెన్ ఇది. నన్ను ఫాలో అవ్వండి, పెద్ద మనిషిని ఫాలో అవ్వండి. ఎలాగే కార్ కిలోమీటర్ అవ్వక పార్క్ చేసి జాతరకు వచ్చినాము. నేను జాతర అంటే ఏదో మామూలు చిన్నగా ఉంటుంది అనుకున్నా, కానీ నేను అనుకున్న దానికంటే చాలా పెద్దదే ఉంది. జనాలు కూడా భారీగానే వచ్చినారు. ఇది ఎంట్రన్స్. ఇట్లా నడుచుకుంటూ ఒక 1/2 కిలోమీటర్ అట్లా గుడికాడికి పోవాల్సి ఉంటుంది. ఇద్దరు వీళ్ళంతా దారిలో ఏం తింటామని దారిలోనే ఖర్చులో తిందాము, పాప్కార్న్ తిందాము, అవే డిస్కషన్. పోయి పత్తి చెప్పు, ఎక్స్ప్లెయిన్ చేయి, ఎక్స్ప్లెయిన్ చేయి. సంవత్సరం ఒకసారి వస్తుంది, 3 days ఉంటుంది. నేను ఎన్నో ఇయర్స్ అవుతూ వచ్చాను. అలా నడుచుకుంటూ చెప్పు నువ్వు. అలా నడుచుకుంటూ వీళ్ళందరూ మాకు తెలిసిన వాళ్ళే. ఎవరు మాట్లాడడం ముక్కోండి. ఊరు కనబడితే వాళ్ళు తెలుసు అంటారు. ఊరికైనా అందరు తెలుసు అన్నాడు. మేము మా ఊరోళ్ళే తెలుసు, మా ఊరు ఒక్కరు కూడా పట్టించుకోలే. ఏం పాప బాగున్నావు అని మాట్లాడించిన వాళ్ళు కూడా లేరు. ఏరా జిమ్మి ఊర్లో వాళ్ళు ఇప్పుడు మా ఫ్రెండ్స్ చూపిస్తాను రండి. వాళ్ళ ఫ్రెండ్స్ చూపిస్తారు. పెట్టుకోవచ్చే కారు. ఏదో వెయిట్ మిషన్ పెట్టారంట వాళ్ళ ఫ్రెండ్స్. నువ్వేది ఎక్కడ పెడతావు? అక్కడ పెట్టుకోవచ్చు. వేడి వేడి పాప్కార్న్ కేవలం 10 రూపాయలు మాత్రమే. కేవలం ప్యాకెట్ 10 రూపాయలు మాత్రమే. వేడి వేడి పాప్కార్న్ వచ్చింది మీ ఊరికి. గుడి దగ్గర తీయచ్చు. ఇది అంత చెప్పాను కదా నీకు. నిమ్మి 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 నువ్వు రా ఇక్కడికి. నిమ్మి చూడు. ఇది క్యూ లైన్, 50 రూపాయల టికెట్ది. పక్కన ఫ్రీ దర్శనం. పెద్ద టైం పట్టదులే దానిలోకైనా, అంత 20 minutes. ఇది మన స్పెషల్ విఐపి క్యూ లైన్. దర్శనం అయిపెట్టుకొని బయటకు వచ్చినాం. చూడండి శుద్ధ పూస్తుని ఎట్లా స్మైల్ ఇస్తుంది బ్యాక్ సైడ్. జిమ్మి నువ్వే ఇంక శుద్ధ పూస్తుంది. ఇంక దీని తర్వాత ఇంకా ప్రసాదాలు అవి కూడా డబ్బులు పెట్టి కొనుక్కున్నాము. పులిహోర ప్యాకెట్లకు చూడండి. అబ్బాబు ఒకసారి చూడండి ఎన్ని తీసుకుంటుందో పులిహోరలు అంతా. ఒక్కసారి గుడికి పోతే 6-5 పులిహోర ప్యాకెట్లు తింటుంది. మొత్తం ఊపడమే. ఇంకా మనకు పులిహోర ఇచ్చేసి లడ్డు తీసుకుంటాను. చూడండి అద్ద ఎంజాయ్ పండగ అన్నట్లు తింటుంది. అట్లే గుడికి వెళ్ళినా పులిహోర ఇష్టము. నేను అసలు సింహాచలం వెళ్ళేది కూడా పులిహోర. సరేలే అవన్నీ రేట్ చేయాలా ఇస్తారని. 450 కాదు, 450 వద్దు, 4 వేసేస్తాయి. 400. ఇప్పుడు స్టార్ట్ అవుతే మేము ఇప్పుడు వెళ్ళిపోతున్నాం అనమాట. ఆ మాత్రం ఉండదు అమ్మతో. ఇప్పుడు అమ్మ జనాలు చూడు ఎలా వస్తున్నారు. ఇంకా బ్లాగ్ తీయలేదు. నడుచుకుని వచ్చిన ఆటోలకి అయితే ఇంకా టైం. చాలే అమ్మా ఈ గోపలు.
ఇంకా ఫ్లైట్ లో వచ్చే వాళ్ళు ఫ్లైట్ లో వచ్చేవాళ్ళు చాపర్ లో వస్తారు, హెలికాప్టర్స్ చాపర్స్, అక్కడ హెలిప్యాడ్స్ ఉన్నాయి కదా, ఇన్ని 4 ఉన్నాయి కదా, హెలిప్యాడ్స్ 4 ఉన్నాయి. గుర్రాల మీద కూడా వచ్చేవాళ్ళు ఉన్నారు గుర్రాల నుంచి చాలా మంది వచ్చినారు కదా. అదే రాజులు వీళ్ళంతా సైనికులు సేనాపతులు అంతా వచ్చింది. పోయిన సంవత్సరం అయితే వాళ్ళు అట్లా వచ్చినారు గుర్రాల మీద. వచ్చి నెక్స్ట్ 3 days తర్వాత వెళ్తారు. ఆ గుర్రాలు అలసిపోయింటాయి కదా. ఓకే